మన ఫస్ట్ రెసిపీ చోలే బిర్యానీ. చోలే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా మందికి చోలే తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే సాలెడ్స్ లాగా తీసుకుంటారు, కర్రీలో తీసుకుంటారు, అంటే కర్రీ రూపంలో తీసుకుంటాం. కానీ చోలేతో కూడా చక్కగా మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ బిర్యానీకి కూడా మనం బ్రౌన్ రైస్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే హ్యాండ్ పౌండెడ్ రైస్, కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాయి కదా, మరీ తెల్లగా ఉండే బియ్యం కాకుండా కొంచెం బ్రౌనిష్గా రెడ్డిష్గా ఉండే రైస్ని యూజ్ చేసుకుంటే మంచిది. సో ఆ రైస్నే తీసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త మెల్ట్ అవ్వాలి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని కాస్త సాటే చేసుకోవాలి. సో బిర్యానీ అంటే అందరికీ బాగా నచ్చేస్తుంది, కానీ ఆ బిర్యానీని మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇందులో చోలే యూస్ చేసుకుంటున్నాం. చోలేలో మనకి ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ మన బాడీకి ప్రతిరోజు అవసరం కాబట్టి ఎక్కువగా ప్రోటీన్ ఉన్న కంటెంట్, అంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అందులో చోలే ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ఈ చోలేని నేను ముందుగా కుక్ చేసి, అంటే ప్రెషర్ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు కాస్త మనకి ఆనియన్స్ సాటే అయిపోయాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కుక్ చేసి పెట్టుకున్న చోలే యాడ్ చేసుకుంటున్నాను. కాబూలీ శనగలు, సో కాబూలీ శనగలు యాడ్ చేసుకున్నాక కొంచెం కారం, హోల్ గరం మసాలా పౌడర్, సాల్ట్, అలాగే కాస్త కర్డ్. సో ఇవన్నీ కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ బ్రౌన్ రైస్ని కూడా ఆల్రెడీ నేను ప్రెషర్ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత సాఫ్రాన్ మిక్స్ చేసిన వాటర్, కొంచెం పుదీనా, ఇలా మూత పెట్టుకొని ఒక్క 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కాబూలీ శనగలు అండ్ అలాగే బ్రౌన్ రైస్ని కూడా ముందే ప్రెషర్ కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 5 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, చూద్దాం. డన్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో మరి ఈ బిర్యానీని కూడా మనం బ్రౌన్ రైస్తో కుక్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చోలే బిర్యానీ రెడీ అయిపోయింది.
చోలే బిర్యానీకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, కాబూలీ శనగలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. చోలే బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చోలే, కారం, గరం మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కుంకుమ పువ్వు, పుదీనా వేసి మూత పెట్టి ఉడికించుకుని తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చోలే బిర్యానీ రెడీ.